ప్రదేశంలో లేక ఓకే బైక్ ఉన్న ప్రదేశం సీసీటీవీ కనబడని ప్రాంతం వెనుక భాగం నుంచి డెడ్ బాడీని పెట్టారని కొంతమంది అనుమానం వ్యక్తం చేసి నాతో చెప్పారు. ఫోటో మీద రెడ్ మార్క్ చూడండి. ఫోటో పైన ఉన్న రెడ్ కలర్ మార్కింగ్ అనుమానాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే కానీ ఖచ్చితంగా ధృవీకరించడానికి లేదు. కంక్లూజన్కి వచ్చేద్దాం. చాలా పాయింట్స్ ఈ ఫోటోలన్నీ మీకు పంపిస్తాను. యాక్సిడెంట్ అయినప్పుడు మాస్క్ కళ్ళద్దాలు ఒకే చోట ఎవరో పెట్టినట్లుంది. అది పోలీసులు పెట్టారా, డాక్టర్లు పెట్టారా? మరి పెట్టినప్పుడు నేను కూడా చూశాను కదా ఎంత క్లోజ్ గా. పెదవులు, నాలుక, పళ్ళు ఇవన్నీ ఎందుకు దెబ్బతీసేసాయి? నాలుక ఎవరు కోసారు, పెదాలు ఎవరు కొట్టారు, ఇదంతా బ్లీడింగ్ ఎలాగైంది వీడియోలు మీరు కూడా చూశారు కదా. మాస్క్ అయితే డ్యామేజ్ కాలేదే, పడిపోయినప్పుడు మాస్క్ కూడా డ్యామేజ్ అవ్వాలి కదా. హెల్మెట్ డ్యామేజ్ అయిందా? కొంచెం లోపల ఎలా గాయాలు ఉన్నాయి హెల్మెట్ ఉంటుండగా. మాస్క్ డ్యామేజ్ కాలేదు, కళ్ళద్దాలు పగిలిపోలేదు, మనిషి మాత్రం పగిలిపోయాడు. యాక్సిడెంట్ స్పాట్ దొరికిన రక్తంతో ఉన్న కర్రల గురించి అసలు మాట్లాడరే. ఇదిగోండి ఇది 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 ఈ కర్రలు మీరే కదా, మీ ఫోటోలే కదా, ఇవి మావి కాదు కదా. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలే కదా. సోషల్ మీడియాలో చక్కర్ ఈ వీడియోస్ మాకు సంబంధం లేదని అంటున్నారు కానీ మరి ఇమీడియట్ వాళ్ళకి ఎందుకు సీజ్ చేయలేదు? ఆ ఫోటోలు చూపించదని ఎందుకు ఇమ్మీడియట్ గా? నిన్న ఒక ఛానల్ నేను రెచ్చగొడుతున్నానని చెప్తున్నాను. నేను రెచ్చగొట్టలేదే, కామ్ చేశాను. అక్కడున్న వేల మంది పాస్టర్ని పోస్ట్ మార్టం బాడీ తీసుకెళ్ళనేమో అంటే అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. అందరినీ బుద్ధిపరిచి అరే బాబు ఇప్పుడు ఆ బాడీని మళ్ళా మీ మధ్యన పెడితే లేదు సార్ మేము చూడాలి, మా అన్నను లాస్ట్ టైం చూడాలి, ప్రార్థన చెయ్యాలి అంటే అక్కడ ఉన్న బిషప్ గారిని పిలిపించి నేను ఆయన ప్రేయర్ చేసి 5 minutes లో రిలీజ్ చేశాను బాడీ. అందరిని ఇన్ని వేల మందిని పోలీసులు కంట్రోల్ చేయకపోతే నేను చేసి ఎందుకు? శాంతి కోరుకునేవాడు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ మధ్య శాంతి కోరుకునేవాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి చర్చలు 94లో శాంతి తెచ్చాను, మరలు ఇప్పుడు శాంతి తెస్తున్నాను. ఈ ఫోటో చూడండి. వార్షాప్ కు వెళ్ళాడని వచ్చిన మొదటి వీడియోలో హెల్మెట్ పైన లోగో లేదు. అది ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు? హెల్మెట్ పైన లోగో లేదు. చూడండి ఇవన్నీ కోట్ల మంది చూడండి. మిస్యూజ్ చేయకండి. పోలీసులకు గౌరవం ఇవ్వండి, హిందువులకు గౌరవం ఇవ్వండి, ముస్లింలకు గౌరవం ఇవ్వండి, క్రిస్టియన్స్ కి గౌరవం ఇవ్వండి. ఎవరు రోడ్ల పైకి వచ్చి ఇప్పుడు ధర్నాలు చేయకండి. శాంతి సభ పెడతా అప్పుడు రోడ్ల పైకి రాకండి, రస్తారోకోలు చేయకండి, హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ తిట్టకండి, శాంతిగా ఉండండి. దేవుడు న్యాయం చేస్తాడు. వీళ్ళు చెయ్యరు. 6 సంవత్సరాలు అయింది హత్య అయిపోయి. వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంకుల్ది. జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు చంపించాడు, చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి చంపించాడు. వాళ్ళిద్దరే అధికారంలో ఉన్నది. న్యాయం చేశారా? అదే నేనైతే 3 నెలల్లో క్లోజ్ చేస్తాను ఆ కేసు. చూడండి నెక్స్ట్ ఫోటో. యాక్సిడెంట్ అయితే బార్ షాప్ కు వెళ్ళాడని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. చూడండి, కేసర్ టోల్ గేట్ ముందు హెడ్ లైట్ పగిలితే టోల్ గేట్ దాటినప్పుడు హెడ్ లైట్ ఎలా ఉంది? హలో ఫేక్ మూర్తి, దీనికి జవాబు చెప్పు. నువ్వే కదా ఇవి రిలీజ్ చేసావు నా ఇంటర్వ్యూలో. కేసుల నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో వెళ్ళగలుగుతాడా? చూడండి, ఇది చూడండి, ఈ ఫోటో చూడండి, ఎంత అద్భుతం. ఎవరు తీశాడు బాబు? అంటే కెమెరామెన్ కూడా పెట్టుకున్నాడా ప్రవీణ్ చనిపోయే ముందు? పగల రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోని ఎవరు తీశారు? సెల్ఫీ తీసుకోలేదు కదా ప్రవీణ్. ఎవరు తీశాడు? ఆ 7 ఎవరో చెప్పారన్నారు, వాళ్ళు తీశారా? ఆయన ఎవరో ఫాలో అవుతున్నారు, వాళ్ళు తీశారా? ఈ ఫోటో ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు తీశారు, ఎందుకు తీశారు అడగండి.
నేనున్నాను మీతో. పగల రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్ లైట్ అండ్ బైక్ నెంబర్ కనపడే విధంగా. ముఖం కనబడదు, నోరు కనబడదు, కళ్ళు కనబడవు, ఎందుకంటే అది ప్రవీణే కాదు కనుక. ప్రవీణ్ ఫేస్ కనబడిందా? ప్రవీణ్ ప్రధాన కనబడ్డాయా? ఎప్పుడు ఏదో పెళ్లి కూతురు సిగ్గుతో కింద ముఖం పెట్టుకొని ఎలాగుంటుందో, ఇప్పుడు ఆ పెళ్లి కూతురుకి సిగ్గులేదు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ధైర్యం వస్తున్నారు. సిగ్గు దేనికి? పెళ్లి చేసుకున్నాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంగు వేసుకొని ముఖం మీద ఉండేటట్టు కింద నా పక్కన చూడకండి. అది ప్రవీణ్ అయితే ప్రవీణ్కి ఎప్పుడు సిగ్గులేదు. అదే రుజు ప్రవీణ్ కాదనేది. ప్రవీణ్ హీరో, డేరింగ్, డాషింగ్, డిబేటర్, లీడర్. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలిపోతే ఆయన మాస్క్ తీయకుండా ఎందుకుంటాడు? ఒక్కసారైనా మాస్క్ తీసిన ఫోటోలు మీడియా మిత్రులు మీరు ఎవరైనా చూసారా? ఒక్కసారైనా, ఒక్క ఫోటోనా చూసావా అమ్మ? నువ్వు చూసావా తల్లి? ఒక్కరైనా ఆయన మాస్క్ తీసింది, హెల్మెట్ తీసింది, ముఖం కనిపించింది. 10 గంటలు హెల్మెట్ మాస్క్ తీయలేదు. ఎంత ప్లానింగ్ ఇది! మీడియా వాళ్ళకు రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు, వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎంత చక్కగా ఎవరు పంపారు ఇది? ఎవరైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసి లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందూ క్రిస్టియన్ మధ్యన గొడవలు పెట్టి సూపర్ 6 మేము చేయలేకపోయామని పక్కన పెట్టి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18,000 అమ్మ పూతరేకలు తీసుకొచ్చేసాయి. 88,000 రాగానే అన్న బ్లడీ ఇడియట్స్ 5 రిలీజ్ చేశారు. ఎవరు చేశారు? ఇది చూడండి, ఇంపార్టెంట్ పిక్చర్. బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్ర పూరిత హత్య కావటానికే వీలుంది. దిస్ ఇస్ మై క్వశ్చన్. నా ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని తెలియదు. అసలు ఇంక నేను రిలీజ్ చేయట్లేదు. ఆ 4 ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు? వస్తాన్నారు కోర్టుకి, అండర్ కోర్ట్స్ ప్రొటెక్షన్. ఏ ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ కాల్స్ వచ్చే బెదిరింపు కాల్స్. ఎవరికి 45 నిమిషాలు ప్రవీణ్ కి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడొద్దు అన్నారు, మళ్ళీ వాళ్ళకి కాల్ వస్తాయి. ఇప్పుడు మేము మ్యాప్ చేస్తున్నాం. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ 4 అండర్ సిబిఐ ఎంక్వైరీ విత్ ఎవిడెన్స్. అది ఏపీ హైకోర్టు ఆర్డర్ ఇస్తుందా సిబిఐకి? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా? ఇంటర్నేషనల్ కోర్టు రైట్ చేస్తుందా? యుఎస్ సెనెట్ రైట్ చేస్తుందా? ప్రపంచం అంతా రైట్ చేస్తుందా? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్ర. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుందని ఎన్ఫీల్డ్ బుల్లెట్ 17 సంవత్సరాల ఎక్స్పర్ట్స్ నాతో కలిసి ఈ రూమ్ లో ఉన్నారు. వారు డెమో చేసి బుల్లెట్ పై ఎట్లా పడిందో వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తాను. వైట్ గార్డ్స్ అండ్ పెట్రోల్ ట్యాంక్ మీద రక్తపు మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు. 4-5 బైక్ ని ఎత్తి బాడీని కిందన పెట్టి ఆ బైక్ ని ఇలా పడిస్తే ఆ ముఖం మీద గాయాలు వచ్చాయట. అది వాళ్ళు థియరీ. ఎవరు? ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్స్పర్ట్స్ థియరీ. కోర్టులో డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పటికే చాలా క్లూస్ ఇచ్చిన దాన్ని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తారుమారు చేయడానికి ప్రయత్నించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వారు కూడా సత్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చెప్పరు. 2 సంవత్సరాల్లో జమిలీ ఎలక్షన్ వచ్చిన తర్వాత చెప్పరా?